తీసుకొచ్చుకున్నందుకు దేవుడు నాతాను ప్రవక్తలు చెప్పాడు. ఎవరి భార్యను చేస్తావు నువ్వు? ఏ దావీదు, నువ్వు కోరుకుంటే నీ కౌగిలికి ఎంతమంది కన్యకలైనా నేను ఇచ్చేవాడు తెలుసా? కానీ నేను ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో పొరుగు అని భార్యని ఆశించకూడదు ఉంది కదా, నీకు తెలుసు కదా. మరి పొరుగు అని భార్యని ఎందుకు ఆశించావయ్యా? పొరుగు అని భార్య తెచ్చావు, మళ్ళీ తన భర్తని సైనికుల ముందు నుంచో పెట్టి చంపించేశాడు. తర్వాత మరి అందరి ముందు ఎరగనట్టుగా ఆమె గర్భిణి అయితే ఆ గర్భిణిని ఉరియా మీద వేయడం కోసం యుద్ధం చేస్తాను ఇంటికి పిలిపించాడు. ఇంటికి పిలిపించి ముందు నుంచో పెట్టి యుద్ధం చేసేటప్పుడు ముందు వరుసలో నుంచో వాళ్ళే చచ్చిపోయేది. ముందు బాణాలన్నీ ఎవరు దొరుకుతుందన్న ముందు వరుసలో ఉన్న వాళ్ళకే. అంటే ఇప్పుడు మీతో చెప్తున్నా, దావీదు మహారాజు చేసిన పాపం, అది పాపం అని దేవుడు చెబితే నిజమేనయ్యా నేను పాపం చేశానయ్యా అన్నాడు. కానీ ఎవడాడు అమ్మలే, నేను రాజుని, నీకెంత ధైర్యం నన్ను అంటానికి, నేను చంపేస్తానని నాతో అన్నాడమ్మా. రాజు అయ్యుండి కూడా సాగిలపడి నమస్కారం చేసి నా దేవుడు తప్పు అన్నాడా? నేను తప్పు చేసిన మాట వస్తువేనయ్యా అని తప్పు ఒప్పుకొని పరుపు పైకి తేలిపోయి కొట్టుకెళ్ళిపోయిన దాకా ఏడ్చాడు. దేవుడు మన పాపాలు పాటు అక్కడ మనం ఏం చేయాలి? ఎడవడం ఉందా? కన్నీటి ప్రార్థన లేచోడు ఆశీర్వాదం ఉంటుందా? దావీదు ఎందుకు ఏడ్చాడు? పిచ్చోడు ఏడ్చాడా? మహారాజయుడు ఎందుకు అంత ఏడ్చాడు? పాపాలు కొట్టుకెళ్ళిపోవడానికి దేవుడిని ఎందుకు అంతగా ప్రాధేయపడ్డాడు అంటే ఆ పాపానికి అంత కన్నీరు కావాల్సింది. శరీరం దేవుని యొక్క ఆలయం కదా, దాన్ని పాడు చేశాడు, పొరుగు అని ఆశించాడు. ఎన్ని చేసినందుకు పాపం వచ్చేసింది దేవుడికి. నా తాను ప్రవక్త ద్వారా చెప్పించాడు దేవుడు. ఇదంతా అయితే ఇక దేవుడి దగ్గర క్షమాపణ అయిపోయింది. బెత్షెబాకి 4 కొడుకులు పుట్టారు. ఉరియా భార్య ఉన్న బెత్షెబాకి ఎంతమంది అమ్మా? 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు ఉన్నాయి. 4వ పుట్టినప్పుడు అంట తిక్క రకంగా ఉన్నాడు. పుట్టగానే పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు అంటాడు. రకంగా అమాయకులు చూస్తున్నాడు అంటే పుట్టగానే, దేవా వీడేంటి ఒక రకంగా అమాయకులు చూస్తున్నాడు ఏందయ్యా నాయక, వీడేంటి ప్రభు తిక్కలోడు అవుతాడు ఏంటి ప్రభుగా, వద్దయ్యా నువ్వు చెప్పా వీడికి ఏం పేరు పెట్టమంటావు చెప్పాయని దేవుడు ప్రార్థన చేశాడు. పిచ్చోడు ఉన్న పిల్లడికి ఏ పేరు పెట్టమంటావు అని దేవుడిని అడిగితే దేవుడు ఒక పేరు చెప్పాడంట. ఏ పేరు చెప్పాడు తెలుసా? యెదిద్యా. యెదిద్యా అని చెప్పాడు. యెదిద్యా యెదిద్యా అంటే యెహోవాకి ప్రియుడు అని అంటాం. ఆ పేరు పెట్టి అందరూ యెదిద్యా యెదిద్యా అంటే ఆ కొద్ది పేరు బాగాలేదు, నాకు ఇంకో పేరు పెట్టండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారిని అడిగితే, చిన్నప్పుడు చాలా మంది పాస్టర్ గారిని అడిగి పేరు పెట్టినాయి. నేను కాక మొన్న ఒక ఆటో మీద జ్ఞాన ప్రదీప్ అని పేరు రాశాను. నేను ఆ తెనాలి నాగేశ్వరరావు గారిని అడిగాను, ఏడాది పేరు ఎరైటీ పెట్టే జ్ఞాన ప్రదీప్ అని అన్నా. అంటే తెనాలి నాగేశ్వరరావు గారు ఇంకెవరు ఉన్నారు? మా సామాన్ పాస్టర్ గారు ఉన్నాడుగా. ఏదైనా కానీ ఆయన ఆలోచించి ఆయన పెట్టాడు. మా పేర్లు ఏం లేవమ్మా, మా పిల్లలు ఉన్నప్పుడు ఆయన పెట్టేసేవాడు పేర్లు. మా ఇంట్లో మా పిల్లలందరికీ ఆయనే పెట్టాడు. పాస్టర్ గారు చెప్పాడంట, ఇది జ్ఞానవంతులు అవుతాడని జ్ఞాన ప్రదీప్ అని పేరు పెట్టాడు పాస్టర్ గారు. ఆ పేరు డాక్టర్ మీద పెట్టుకున్నాడు. అంటే దైవజనుడు చెప్పినట్టు పెట్టుకున్నాడు. పూర్వకాలంలో కూడా అంతే, దైవజనుడు ఏదైనా చెబితే ఆ మాటను విని అంగీకరించేవాడు. ఈ దైవజనుడు మాట్లాడుతూ అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకుంటే అక్కడున్న దైవజనుడు ఈ కొడుకు ఏం పేరు పెట్టమంటావయ్యా అని అడిగితే ఆ కొడుకు సలోమోను అని చెప్పండి. సలోమోను అని పిలుస్తా ఉంటే సలోమోను అనగానే ఎక్కడున్నాళ్ళమ్మా పొద్దానికి ఎక్కడతావు అని అమ్మనేవాడు. అమాయకుడు అని చెప్పానా? అమాయకుడు ఎక్కడ ఉన్నాడు తెలుసు? అమాయకుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అనగా ఉంటున్నాడు. రే ఎక్కడ భయపడతావు, ఎక్కడికి నువ్వు వచ్చేది, నువ్వు మాకెళ్ళి వచ్చావా నీ తోట తీస్తా అని కూడా పెద్దన్న. అది పెద్దన్న అంటా ఉంటే ఆ మాటకి కోపం వచ్చి ఎన్నోసార్లు తల మీద ముట్టుకొని తెచ్చుకున్నాడు. కొడితే ఏడ్చుకుంటూ వచ్చి, నాన్న కొట్టాడు నాన్న అన్నయ్య, ఎందుకని ఎవరి దగ్గరికి తిక్కడు కదా, వాడు ఎంటే వాడికి వాడికి అవమానం వచ్చిందని రాని కదా, నువ్వు ఎందుకు ఆ పని చేసిందని తండ్రి కొడుకు తిట్టాడు. తల్లి అనేదంట, అయ్యా నా కొడుకు పిచ్చోడు అయ్యా, పట్టుబాకండి అయ్యా. ఇదే సలోమోను. బాగా గుర్తుపెట్టుకోవాలి. పుట్టినప్పుడు యెదిద్యా అని దేవుడు పెట్టమన్నాడు పేరు. ఈ పిచ్చివాడైన సలోమోను ఎవరు ప్రయాణం వచ్చారు? భర్త దగ్గరికి వెళ్ళండి, అయ్యా మన పుట్టి పిల్లలంతా బాగానే ఉన్నారు, వీడు ఏదో అమాయకుడికి ఉంటాడు అయ్యా, కడగొట్టు
అమాయకుడు ఉన్నాడు. ఇది మనసు ఏంటయ్యా సర్లేదు, దేవుడు ఎందుకు ఇంటి పుట్టించాడు ఏంటయ్యా? అయ్యా అయ్యా వీడి గురించి ఒక మాట నాకు చెప్పంటే, నేను ప్రేమించిన నా కొడుకు అయిన అంశాలు చనిపోయాడుగా, ఇక నేను నిన్నే ప్రేమిస్తున్నాను, వీడే రాజు అవుతారు పో నా తర్వాత అమాయకుడు పిచ్చివాడు దావీదు వృద్ధులైపోయాడు, బాగా ముసలోడు అయిపోయాడు. రాజులకి అంతే ముసలోడు అయిపోయాడు, అక్కడ సెలవుతుందండి, బాగా సెలవుతున్నాను. ఏమి దుప్పట్లు కప్పిన సెలవు ముసలాయి అందరూ సంఘంలో అంటే వాళ్ళ ఆస్థానంలో కూర్చున్న పెద్దలంతా అన్నారంట, మన రాజుకి కన్యకరించి పెళ్లి చేద్దాం, అప్పుడు మళ్ళీ మౌలు అయిపోతాడు అనుకున్నారు. అప్పుడు వెళ్ళి షుడేమి పట్టణానికి వెళ్ళి కనికలను తీసుకొచ్చారు. మళ్ళీ చక్కగా అంట పేరు అభిషేకం, ఇదంతా చదివిస్తాడు టైం దొరికి చెప్పుకుని వెళ్ళిపోతాను, బైబిల్లో మాట్లాడేది తీసుకొచ్చి కన్యకలు తీసుకొచ్చేసి చక్కగా రంగరంగ వైభవంగా పెళ్లి చేశారంట ముసలాయిని. దావీదు మహారాజు లేకపోతున్నాడు మాత్రమే నుంచి అట్టగే బలమంతా కలిసి కుర్చీలో కూర్చోబెట్టి తాలిబొట్టు కట్టించి అన్నీ చేపించి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరిని గదిలో పంపారంట. ఆ అమ్మాయి అంటే తెల్లవారు నూనె రాసి ఆయన కాళ్ళకి చక్కగా మర్దన చేస్తుంది, తల మీద తడిగుట్టేసి చక్కగా సపర్యలు చేస్తా, జ్యూసులు తాగిస్తా, భలే ప్రేమిస్తా సేవ చేసిందంట. తెల్లారిపోయిందంట, ఆయన ఇబ్బంది పెట్టలేదంట. అప్పుడు అన్నాడంట, కిరణ్ కూడా నేను భార్యగా అంగీకరిస్తున్నాను అన్నాడంట, కానీ నేను నేను సంతోషపరచలేదు, కానీ నువ్వు నా భార్యగా ఉండు అన్నాడంట. ఈ అభిషేకం బహు చక్కదంట, భలే అందంగా ఉందంట. ఈ అందం ఉన్న పిల్లని తన కొడుకు అయిన అదోని అని ఉన్నాడు, ముందు భార్య పుట్టినాడు. వాడు అన్నాడంట, ఈ ముసలోడికి పెళ్ళ ఏం నమ్మ చక్కని తెచ్చి దాడికి ఇచ్చి కట్టేది మా ముసలోడికి, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమా, నేను పెళ్లి చేసుకోవాలి. తండ్రి పెళ్ళైనాక ఏమవుతుందమ్మా, ఆయన చిన్నమవుతుంది, వరుస కట్టేగా చిన్నమవుతుంది. కానీ ఈ దుష్టుడైన అదోనియా ఆ ఎమ్మ మీద కౌలేసి ఈ సంగతి బెత్షెబా విని మనసులో పెట్టుకో. నేను చెప్పినంత కథలాగా అర్థమవుతుందా? అర్థమవుతుందా? బెత్షెబా అంటే ఎవరు? దావీదు పెళ్లి చేసుకున్న అమ్మాయి. అయితే ఈ అదోని ఏం చేశాడంటే, రాజుగారు ముసలోడు అయిపోయి మనసులో నుంచి లేవలేకపోతున్నాడు కదా, నా అంతా నేనే రాజు అయిపోతా, నేనే రాజు అయిపోతా. అది అక్కడ ఉన్న పెద్దలందరినీ కొనేసేసాడు డబ్బులు పెట్టి. సంఘంలో ఉన్న పెద్దలందరినీ పాస్టర్ గారు మారాలంటే పెద్దలు డబ్బు వేయాలంట. డబ్బేసి మేము వెళ్ళిన వేజంలో మాస్టర్ గారు పనిచేస్తున్నాం, అక్కడ ఉన్న పెద్దలందరూ ఒక్కొక్కరికి 5,000 తిరిగి ఆయన చేశారంట. నాతో చెప్పారు మాస్టర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి అట్టిస్తే పని ఇది అయ్యింది నిజంగా, ఆయన అక్కడే పని చేసుకుంటున్నాడు, హాయిగా బ్రతుకున్నాడు, ఉద్యోగం చక్కగా పాస్టర్ గారుగా అక్కడే ఉండి ఆయన పోషిస్తున్నారు, సంఘం బాగానే ఉంది. ఇప్పుడు చెప్తున్నా మీతో బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ అదోని అనేవాడు అందరికి తలా కలిసి బంగారం మూటలు ఇచ్చేసి నన్ను రోజు చెబుతున్నాడు, రండి మా నాన్న ఎప్పుడు చచ్చిపోయేటట్టున్నాడు, నాకు మీరు సపోర్ట్ ఇస్తే నా నేను వచ్చిన తర్వాత రోజు అయినాక మీ అందరికీ మంత్రి పదవులు ఇస్తానమ్మా అన్నాడు. వాళ్ళందరూ నన్ను ఏం చేశారు, గబగబా అదోనియాకి సపోర్ట్ ఇచ్చి ఇతన్ని రాజు చేయడానికి సింహాసనాన్ని సిద్ధం చేసేసి మనసం దగ్గర తీసుకెళ్ళి ఈయన రాజు చేయడానికి తింటా తాగుతా అతన్ని రాజు చేయబోతా తీసుకెళ్ళిపోయారు. ఈ సంగతి ఒక దాసి వచ్చి పరిగెత్తుకుంటా బెత్షెబా అంటే ఎవరు? దావీదు భార్య. దావీదు భార్యకి చెప్పి, దావీదు భార్య విని నాకు స్నానానికి నీళ్ళు పెట్టండి, స్నానం చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాకుమారి అంటే రాజుగారి భార్యకి రాజకుమారులు ఉండేది వేరుకుంటుంది, రాణి వాసం అంటారు కదా, రాణి ఉండేది వేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి గుర్రం పెట్టుకొని గబగబా భర్త దగ్గరికి ప్రయాణమే వచ్చింది. రాటనే రాజు చిరంజీవి ఎప్పుగాక, అయ్యా నువ్వైతే గొప్ప రాజు అయ్యా, ప్రపంచాన్ని జయించిన రాజు. ఏది చెప్పదు మీకు పాఠం అర్థం కాదు, అందుకు చెప్తున్నా. నువ్వు ప్రపంచాన్ని జయించిన గొప్ప రాజు అయ్యా, అందుకే భర్తను పొగడాలంట, గుర్తుపెట్టుకో. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పురుషుడిని పొగడాల్సిందేనంట, పొగడపోతే దుఃఖపడంట. లాజరు మాస్టర్ గారు ఎక్కడ దొంగదొడుకున్నావా? లేవమ్మ గారు పొగడాల్సిందే. మాస్టర్ గారు నిజమేనండి అంటారా అండి? విజయరావు గారు దొంగతాడా? గొప్పడు అనాలంటే ఎట్టన చేయని గొప్పడు అనాలంటే, నువ్వు బాగా చేసే వరకు పోతే ఆ ఇల్లు సమాధానం దొరికిపోతుందంట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పోయిందేదో రాదు, కనీసం ఉన్న సమాధానం కావాలంటే ఏమనాలి? మనం వాళ్ళు గొప్పగా చెప్పాలన్నారు పేర్లు ఏంటి. ఇక్కడ కూడా బెత్షెబా వచ్చి రాజుని ఏమంటారు తెలుసా? చేస్తున్న కీడంతా తెలుసా? నేను ముసలోడు అయిపోయాడు, పానీలే ఎదిత్య అని కూడా పిచ్చోడు, ఈడేం చేస్తాడులే అని మౌనంగా ఉన్నాడేమో రాజు. ఈ విషయం కనిపెట్టి భార్య వచ్చి, రాజా చిరంజీవి ఎప్పుడాక, నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజా, మీరు గొప్ప రాజులయ్యా, నువ్వు వృద్ధుడు
నువ్వు దావీదు మహారాజువి, నువ్వు గొప్పోడు అయ్యా అని కాళ్ళకి నమస్కారం చేసి ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకొని చేతిని తీసి ముద్దు పెట్టుకొని ఆయన తలను నిమిరి నూనె రాసి అభిషేక్ అప్పటికే సఫరీలు చేస్తూ ఉంది. అమ్మాయి దగ్గర జ్యూస్ తీసుకొని తాగిస్తా ఆయనతో మాట్లాడింది. అయ్యా, నీ కుమారుడైన అదోనియా రాజు అవడానికి లేడంట అయ్యా, కానీ నువ్వు నాకు మాట ఇచ్చేవుగా, నీ కొడుకు నేను రాజుని చేస్తాను అన్నావుగయ్యా, మరి ఇప్పుడేంటయ్యా అదోనియా పోయి రాజు అవుతున్నాడు అయ్యా, నువ్వు చూస్తావు అనుకుంటావేంటయ్యా అని రాజుగారిని అడిగింది. అవునా తెచ్చబా, నువ్వు త్వరగా బయటికి వెళ్ళి యోవాబుని అక్కడ ఉన్న పాస్టర్ గారిని నా దగ్గరికి తీసుకురా, నాతాన్ని నా దగ్గరికి తీసుకురామన్నారు. వాళ్ళిద్దరు వచ్చేసేసారు. రాగానే వాళ్ళిద్దరితో నేను మాట్లాడాలని బయట ఉండమన్నారు. వాళ్ళిద్దరికి చెప్పాడు, సొలొమోనుని నేను రాజుని చేయాలి, అది అదోనియా కాదు, దేవుడు నాకు బయటపరిచిన మాట అది, నేను ఎప్పుడో మాట చేసాను, అదోనియా రాజు కాదు, త్వరగా సిద్ధపరిచి నా కొడుకుని గాడిని ఎక్కించను అన్నాడు. కొడుకుని గాడి మీద కూర్చోబెడితే ఆ గాడి మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి అందరూ నవ్వుతున్నారు. తగ్గించుకున్న వాడు ఏమవుతాడండి? బైబిల్ ప్రకారం హెచ్చించబడతాడు. పిల్లలు తగ్గించుకోవడం నేర్చుకోండి. పిల్లలు తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి, తగ్గితేనే హెచ్చించబడతారు. ఎప్పుడు విజయబాబు గారికి మన లైవ్లో కొడతాడు నైట్ ప్రాంతాలు. ఆ పిల్లడు చల్లపల్లి గ్రామంలో 4 ఆడపిల్లలు ఉంటాడంట. 4 ఆడపిల్లలు 4 ఆడపిల్లలు ఒకరు ఉంటాడు. ఎక్కడ ఎంత ప్రేమిస్తారండి ఆ పిల్లని? కానీ వాళ్ళమ్మంట చితక్కొట్టు కొట్టేసారు. రే ఏంద్ర పడైపోతున్నా, ఆడపిల్లలు చెప్తున్నామేంది, నేను మొగోడు అంటామేంది, మామూలు కొడుకురా నీకు అని అసలు ఎరగొట్టేసి పెట్టేసేసారు. చేరుదంట మినకాయ విగుతుంటే 10 గంటల దాకా మినకాయ 10 గంటలకు హై స్కూల్కి వెళ్ళాను. టైం పెట్టినా స్నానం చేసిన తర్వాత హై స్కూల్కి వెళ్ళాను. కొట్టేదంట. కూలికి వెళ్ళేవాడు. ఆ అమ్మ కూలికి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చిన కూలికి తీసుకెళ్తాను. ఈ 4 అక్కజలతో పాటు తన కూడా కూలికి వెళ్ళాడంట. ఈ విధంగా వెళ్తా వాళ్ళ అమ్మ మాట వింటా, వాళ్ళ అమ్మ మాట చెప్పినట్టుగా ఓడమట్టి వారికి చూడాలి. వాళ్ళ అక్కయ్య ఫస్ట్ పెళ్ళిళ్ళు అయిపోయాడు. 2 అక్కలు, 3 అక్కయ్య 4 అక్కయ్య అన్నమాట. వాళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఈ పిల్లడు అప్పుడు డిగ్రీ చదువుకున్నాడు. డిగ్రీ చదువుతూ ఉంటే విజయవాడ పంపడానికి కోచింగ్కి వాళ్ళమ్మ మంగళసూత్రాన్ని అమ్మేసిన. ఆ మంగళసూత్రం అమ్మితేనే కానీ ఆడ కడతా సరిపడా డబ్బులు వచ్చింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి కట్టి ఆ పిల్లోడిని ఆ కోచింగ్ సెంటర్లో చేర్చి 50 రూపాయలు ఇచ్చినట్టు. 50 ఇచ్చానంట. నేను వారానికి వస్తా హాస్పిటల్ పెట్టే భోజనం 50 అట్టాగే ఉన్నారు. ఏం తింటాకి రాష్ట్రంలో భోజనం బాగుండేది కదా, నీళ్ళు తాగేవాడంట. ఒక్కొక్కసారి అంత బాగా లేని అంత తిని చదివేవాడంట. అక్కడ కోచింగ్లో ఎగ్జామ్స్ పెడతా ఉంటాయి, రిటర్న్ టెస్ట్లు అవి పెడతా ఉంటారు, స్లిప్ టెస్ట్ చిన్న పెడతా ఉంటారు. ఆ టెస్ట్లో ప్రతి దానిలో టాప్ టాప్ కూడా ఉండేవాడంట. అక్కడ ఉన్న సార్ ఉన్నాడంట, ఏ పల్లెటూరు నుంచి వచ్చాడో ఈ గాని గురించి వెళ్ళి ఉన్నాడు వీడు, ఈ కర్రోడు అని ఉన్నాడంట మాస్టర్ గారు. అరే కర్రోడు రాలంటే సిగ్గుపడకుండా వెళ్ళేవాడంట. సార్ చెప్పండి సార్ మేము కూరండి, బాగా కూరండి, మా మమ్మీ కూలికి వెళ్ళిందండి, మా నాన్న చచ్చిపోయాడండి, మాకు ఎవరు లేరండి అని ఏడిస్తే రే వీళ్ళు కూడా వెళ్ళాను వాడు వీళ్ళు కొట్టుకొచ్చాడు. గతంత కరెక్ట్ పనమే అక్కర్లేదు, ఉంటే సరిపోతాయి, ఫీజు తగ్గించి మాట్లాడింది మీ అమ్మని. పనులన్నీ చేసుకోవడం చదువుకున్నాడు. అక్కడ రాస్తున్న కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోతే ఈ పిల్లడు LIC డిపార్ట్మెంట్ ఆఫీస్లో అయ్యాడంటే పని చేసినాడని చెడిపోయాడమ్మా, పాడైపోయాడా? వాడు రేయింపగల కష్టపడి చదివి కూలీ నాలి చేసి అమ్మబడి తిరిగినందుకు దేవుడు తగ్గించుకున్నవాడిని ఏం చేశాడు? హెచ్చించాడు. ఈనాడు 30 లక్షల కారు, 2 లక్షల బుల్లెట్, 3 ఫ్లాట్లు కొన్నాడు. విజయవాడలో స్థలం కొన్నాడు. పిల్లలు దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు లేక బాధపడతా ఉంటే మా లైవ్లో గెలిచిన కాడి నుంచి ప్రార్థన చేస్తే ప్రార్థన వాళ్ళ కూతురు కొడుకు పుట్టారని ఎంత నమ్మకం అంటే ప్రతిరోజు సాయంకాలం 8 అయితే చాలు ప్రార్థనలోకి వచ్చేస్తాడు. డ్యూటీ లేకపోతే కింద నేల మీద కూర్చొని శృతి పిల్లలు అలాగే పంపిస్తేమో నేను ఆంటీ ప్రార్థనలో ఉండాలి, ప్రేయర్ అయిపోయి నేను ఆశీర్వాదం ఇచ్చేంత వరకు ఆఖరి మినిట్ వరకు కూడా లైవ్లో ఉంటాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత ఉందా లేదా పిల్లవాడికి? ఉందా? నమ్మకం కలిగినాడు. నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ గాడి మీద కొడుకుని ఎక్కించుకొని తీసుకెళ్తున్నప్పుడు బెస్సుబా ఏముందో తెలుసా? పర్లేదయ్యా, నీ మాటే నా మాట, నువ్వు ఎట్ట చేసినా పర్లేదయ్యా అని కొడుకుని గాడి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి రాజుగారు ముసలివాడు అయిపోయి ఉన్నాడు. రాజుని ట్రాలీ మీద తీసుకెళ్లి
తల మీద కిరీటం తీసి కొడుకు తల మీద పెట్టి నా తర్వాత రాజు వీడే అని ప్రకటించేస్తాడు. అట్లా సొలొమోను రాజు అయ్యాడు. బాగానే ఉంది. రాజు గారు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చున్న కాడి నుంచి కాళ్ళు చేతులు వణుకుతుంది. ఏంది మా నాన్న కూర్చున్నట్టు కూర్చోబెట్టారండి నన్ను, మా నాన్న అంటే ఏంటి అని భయపడిపోతున్నాడు. వెంటనే ఆమె కూర్చున్న కూర్చి కూడా పక్కన ఆ నాన్న పెద్ద సింహాసనం సీన్లే కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆ నాన్న కుర్చీలో కూర్చోబెట్టేసరికి వణికిపోతున్నాడు. అప్పుడు రాజును కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి రాజు అన్నాడు, నాన్న మనకు పరిపాలన చేయాలి, నీకు ఏదైనా కావాలి అంటే పరలోకపు తండ్రి అడుగుకయ్యా, నీకు ఏది కావాలని ఇస్తాడరా, నాకు అట్టగించాడు. నేను గొర్రెల దొడ్లో గొర్రెలు వేపుకునేవాడురా, పనికిరాడురా, నా చేత గొర్రెంతలు చంపించాడురా, నా చేత అయ్యా ఎన్నో గొప్ప కార్యాలు శుభ కార్యాలు చేపించాడు. మన దేవుడు అంటే రోగం వచ్చినా పోగొడతాడరా, బలహీనత తీసేస్తాడరా, డబ్బు లేకపోతే డబ్బు ఇస్తాడరా, శత్రువు మీద విజయిస్తాడరా. మన దేవుడు అంటే ఏంటనుకుంటున్నావు నాన్న అని కొడుకు అన్నీ చెప్పాడు. చెప్పి నాకు అలసట వచ్చేస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, వెళ్తున్నాను అంటే వాళ్ళమ్మంది, అబ్బాయి నువ్వు కూడా ఇప్పుడు పడుకో, మేము వెళ్తున్నాం అని చెప్పని వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఆ దివాణంలో ఆ రాజసింహాసనం దగ్గర సింహాసనం నుంచి లేచాడు. ఈ సింహాసనం కూర్చి ముందుకు లాగి ఎక్కడ సాగిలో పడ్డాడు. ఒక్క వారంలో పడుకున్నాడు. ఒక్క వారంలో పడుకొని పరలోకపు తండ్రికి మొరపెట్టుకుని ప్రారంభించాడు. అయ్యా నీ దాసుడు ఉట్టి వెర్రివాడు, నీ వెర్రివాడు ఏమి నీ ప్రజల్ని పరిపాలించలేడు, నీ ప్రజలకి న్యాయము తీర్చలేడు, జ్ఞానం లేనుండయ్యా, పిచ్చోండి అయ్యా, నేను పనికిరానుండయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి తెల్లారగట్ట అయిపోతుంది. నువ్వు కూడా చేయి. ఎప్పుడన్నా నీకు సమస్య వస్తే రాత్రి మొదలుపెట్టి తెల్లారగట్ట 3 అయిందా గడిగా సమస్య. అనుభవం ఉందో లేదు నీకు నాకు తెలియదు, కానీ నాకున్న అనుభవం. కార్యం జరిగి తీరాలంటే రేత్రి కూర్చుంటే తెల్లరగట్ట అవ్వాలి, తెల్లరగట్టకి నీకు నిద్ర రావాలి, నిద్రలో దేవుడు నీతో మాట్లాడాలి, మాట్లాడిన దాంట్లో ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే సొలొమోను పిచ్చోడిని పనికిరానోడిని, నాకు జ్ఞానము అయ్యా, నీ జ్ఞానమే, నాకేమొద్దు, నీ ప్రజల పరిపాలించే జ్ఞానమే అని అడిగితే తెల్లారగట్టకి దేవుడి స్మరణ చేసింది రాజధానికి. సొలొమోను నీకు జ్ఞానమే కాదు, జ్ఞానంతో పాటు సర్వ సంపదలు నేను ఇస్తా. నీ ఎంత గొప్ప కోటీశ్వరుడు భూమి మీద పుట్టబోడు, నీ ఇల్లంతా బంగారం చేస్తా, ప్రపంచంలోనే నీ అంత గొప్పని నేను ఎవరు లేకుండా చేస్తా, నేను దీవిస్తా పో అంటే ఆ స్వర్ణంగానే లేచి తుళ్ళిపడి లేచి, తండ్రి నీకు నమస్కారం అయ్యా అని అలా నాన్నకి ఇచ్చిన కుర్చీ మీద పడి ఏడ్చి నా తండ్రికి ఇచ్చిన సింహాసనాన్ని తీసుకోవడానికి కూడా అర్హతలేనుండయ్యా, దీనుడయ్యా, ఈ కుర్చీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని ఆ కుర్చీలో కూర్చున్నాడో లేదో వెంటనే నూతనమైన ఆత్మ వచ్చేసింది, ఆ పిచ్చితనం పోయింది. వెంటనే అతనికి ఏం జరిగిందంట? జ్ఞానం వచ్చేసిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయనకంట చేపల భాష తెలుసాను, పక్షుల భాష తెలుసాను, చుట్టూ ఏం మాట్లాడుకున్నా కూడా చెప్తాడట, మొగోళ్ళు ఏం చెప్పుకున్నారు కూడా మొగోళ్ళ భాష కూడా తెలుసు అంటే. ఇట్లా ఆయన చేసిన భాషలు, ఆయనకున్న జ్ఞానం బైబిల్లో పరమగీతాలు ఉంది ఒకటి. సామెతలు ఉన్నాయి, సామెతలు చదువుతుంటే ఎవరికైనా అర్థం కాకుండా అమ్మా ఎంత జ్ఞానం ఒకటి కదా. సామెతలు కొన్ని కీర్తనలు రాశాడు, ప్రసంగి రాశాడు, వృద్ధులైపోయినాక ప్రసంగి గ్రంథాన్ని రాశాడు ఈ సొలొమోను ఎలాంటి వాడు చెప్తాను జాగ్రత్తగా. సొలొమోను ఇంట్లో పడుకునే బెడ్ బంగారపుడే, సొలొమోను తాగే మంచినీళ్ళ గ్లాసు డైమండ్స్ పొదిగిన చక్కని లోపలంతా బంగారంతో నింపబడిన గ్లాసు తినేయలేడు, బంగారం ఒంటికి కాదు బంగారం, ఇల్లంతా బంగారమే. దేవుడిని అడిగాడంట, అయ్యా నన్ను దీవించాలంటే దేవుడు ఎలా దీవించాడంటే ఒకదానంటే ఒకటి దీవులు కుమ్మరిస్తా ఆశీర్వదించాడు. ఆయనకి ఎంతమంది భార్యలు చెప్పండి ఎవరన్నా? 1000 మంది ఒక భార్యనే మెయింటైన్ చేయలేకపోతున్నారు ఈ రోజులు మొగళ్ళు. నాకు ఫోన్ వచ్చింది, నిన్నే వచ్చింది ఆ పిల్ల, కొల్లూరు నుంచి ఒక పిల్ల వచ్చింది ప్రార్థన చేసుకోవడం. పాస్టర్ గారు మా ఆయన నన్ను వదిలేస్తానన్నాడు, పాస్టర్ గారు ఎడాకులు ఇవ్వాలంటే నేను, పాస్టర్ గారు నాకు పెళ్ళి ఇప్పుడు 16 సంవత్సరాలండి, నా పిల్ల పుష్పవత అయిందండి, ఎడాకులు ఇచ్చేస్తాడండి, నాకు నన్ను వదిలేసి దాన్ని చేసుకుంటాడండి పాస్టర్ గారు. ఎందుకు అన్న, ఎందుకు అంటే డబ్బులు ఇట్లేదని తిడతానండి పాస్టర్ గారు, డబ్బులు ఇప్పుడు తింటూ వదిలేస్తాడంటే నేను వదిలి చేసుకుంటాను, నా వద్దులు నాకు వద్దు అని అంటున్నాడు అని ఏడ్చిన విషయం అంతా కనుక్కున్నాను. ఇప్పుడు తప్పు జీవితంలో చూసాడు. ఇంకేంటి కావాలయ్యా,
అసలు ఏదైనా క్షమించాడేమో మగవాడు తప్పు చేసి క్షమించాడన్నా? ఎవ్వరు క్షమించారు. ఎంత పిచ్చోడైనా దాన్ని మాత్రం ఒప్పుకోడు. అట్లాగే ఆ పిల్లకి ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడు. అల్లాడిపోతా ఏడుతూ వచ్చి నేనేం చేయలేదు, ఆ తప్పు చేయకపోతే నువ్వు ఆలోచించుకోవాలి. పొరపాటు సరిపోయింది వెళ్ళిపోమన్నాను, ప్రార్థన చేసి తప్పు చేశానన్నా, విడాకులు తీసుకోబోతున్నాను అంతే కాదు. తప్పు చేసినాక దేవుడు దీనిలో వస్తాయా మనకి? రావు నాన్న, రావు. అందుకే ఇప్పుడు బైబిల్ వాక్యంలోకి వస్తున్నా. సొలొమోను దేవుడిని అడిగే 1000 మంది భార్యలు చేసుకున్నారు. ఒక్క ఆవిడ యాగలేక అనేకులు విడిపోతున్నారు ఈ రోజుల్లో. ఒక్క భార్యను తట్టుకోలేకపోతున్నారు. ఒక్క భార్య భర్త సమాధానంతో ఎవరు ఉంటలా. సొలొమోనుకి 1000 మంది భార్యలు వస్తే 700 మంది భార్యలు అంటే వాళ్ళలో 300 మంది ఉపపత్నులు. ఇలా పుట్టిన పిల్లలంట 1,00,000 మంది ఉంటారు పిల్లలు కట్టేసుకొని. ఒక్కొక్కరు ఆ రోజులు ఆపరేషన్ లేకమ్మా. ఒక్కొక్క 10 మందిని కాదంట ఒక్కొక్క రాణి ఎంతమందిని కన్నా లెక్కలేదు. అసలు ఆ పిల్లలు అతను ఎవరు నువ్వంటే నాన్న నీ కొడుకు నేనని చెప్పుకునేవాడు. అంటే ఆయనకి ఆ పిల్లలు కూడా గుర్తులేదు. అంతమంది సంతానాన్ని దేవుడు ఇచ్చారు. అంటే సొలొమోను దీవించారు, దేవుడు దీవించారు. మొట్టమొదట సింహాసనం దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రత్యక్షమయ్యి, రెండోసారి దేవాలయం కట్టమని దేవుడు చెప్పాడుగా. దావీదు చేత కట్టొద్దు, దావీదు కట్టడానికి వీల్లేదు. దావీదు నడుము నుండి వచ్చిన వాడు నాకు మందిరాన్ని కట్టాలన్నాడు. ఆ మందిరాన్ని కట్టడానికి ఎవరికి ఇచ్చారు అధికారం? దేవుడు సొలొమోనుకి ఇచ్చారు. ఈ సొలొమోను మందిరాన్ని ఎన్నేళ్ళు కట్టాడు? మా తరగతితో ప్రశ్న. మందిరాన్ని ఎన్నేళ్ళు కట్టాడంటే 7 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. ఏ మందిరం అది? బంగారు మందిరం. యెరూషలేములోని మందిరాన్ని కట్టాడు. యెరూషలేము స్థానం ఎవరు కొన్నారు? 32 ఎకరాలు దావీదే కొన్నాడు. యెరూషలేము మందిరం కట్టడానికి బంగారం అంతా ఎక్కడిది? దావీదే దాచిపెట్టాడు. వెండంతా ఎక్కడిది? దావీదే దాచిపెట్టాడు. ఇదంతా కట్టడానికి మాత్రమే దేవుడు ఎవరు వాడుకున్నాడమ్మా? సొలొమోను వాడుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడమ్మా సొలొమోను దేవాలయాన్ని? 7.5 సంవత్సరాలు కట్టాడు. సొలొమోనుకి భార్యలు ఎంతమంది? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మళ్ళీ 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, వీళ్ళందరూ ఆయన వదిలిపెట్టి అలా వెళ్ళిపోలేరు. ఈయన యెరూషలేము దేవాలయాన్ని కట్టినాక యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారు కదా, తెలుసుకొని ఎంత గుడి కడితే ప్రతిష్ఠ అప్పుడు కామమ్మ గారు ఒక గొరిపోతుంది, ప్రశాంత్ దగ్గర ఒక 10 గొరిపోతుంది, లేవం గారు 10, శాంతం ఒక 5, ఆ మరి గారు ఒక 5, కుమార వదిన, వీళ్ళందరూ అటు తెచ్చిన గొర్రెలు ఉంటే దేవాలయం తెచ్చినవి. ఇప్పుడు వీళ్ళందరూ తల కట్టేయగల తెచ్చారు మన గుళ్ళోకి. మేమేం చేస్తాం? అన్ని తుప్పి ఒక్కొక్కరికి 20 ఎత్తిపోయినా మేము ఎత్తాం లేదా? అట్లాగే ఆనాడు గొర్రెలన్నిటినీ వధించి రక్తమంతా కార్చేసి తోలంతా తీసేసి మాంసం పొట్టెత్తేనంట ఈ 3 స్టేర్లు బిల్డింగ్ అంత అయినా. అయితే ఆ మాంసాన్ని దహించేయాలి. కట్టెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దేవుడు తీసుకోవాలి కదా. అందుకని సొలొమోను సాగిలపడి నమస్కారం చేసి దేవుడికి గుడి ముందు సాగిలపడి ప్రార్థన చేశాడట. అదే మనం చదువుకున్న ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని తండ్రి అయ్యా, భూలోకంలో నీకోసం చిన్న మందిరాన్ని కట్టాడు. నిజంగానే మా మందిరం చూసినప్పుడు కూడా నాకు అట్లాగే అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడిస్తే వస్తే మందిరాలు ఊరికే రావు. ఇది కూడా చిన్న మందిరం దేవుడికి వచ్చింది. అసలు మాకు తెలియకుండా కట్టిన మందిరం ఇది. అసలు మాకు మందిరం అని కానీ మాకు కెపాసిటీ కానీ మేము ఎప్పుడు మందిరాన్ని మెయింటైన్ చేసుకునేది. ఫస్ట్ టైం పై ప్లేస్ కింద ప్లేస్ కూడా దేవుడికి ఇచ్చి మా ఇల్లు అందరూ చూసారు, చాలా మంది చూసారు. పైన గదిలో అమ్మలు వేసామన్నా కంటకి పొందుతున్నాం మేము దాంట్లోనే. ఈ వంటగది అయితే దీని వంటగది లేదు, నా మందిరం మీద నడుపు చేసుకున్నాడు ఆయన. పైన మందిరమే, ఇది మందిరమే, డాబా పైన పని. అసలు మేము మమ్మల్ని ఎక్కడ ఉంచుదామని అనిపిస్తుంది ఒకసారి. నా పిల్లకి స్థలం కొని వేరేదేదన్నా చెప్తానేమో. నా దేవుడికి ప్రతిష్ట అయిపోయింది. ఇప్పుడు మీతో చెప్తున్నా. ఎందుకంటున్నానంటే దేవుడు కోరుకున్నాడు అంటే దాన్ని ఆయన పని చేసుకోగలరు. అలాగే మందిరం కట్టడానికి సొలొమోను మొత్తం కట్టించడం అయిపోయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఉండగా ఆకాశం నుంచట మేఘము దిగి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన యాజకులు కోపం వేస్తున్నారు. అతి పరిశుద్ధ స్థలంలో మేఘం వచ్చేసేసి అందరినీ కమ్మేస్తున్నారు. ఆ మేఘం ఎలా ఉందో తెలుసా? మెరుస్తూ ఉన్నాడు, తెల్లటి మేఘం. ఆ మేఘం వచ్చేసి గదంతా నిండిపోయి ఆ మేఘంలో కూడా పరిశుద్ధుడు 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 అని స్మరణ పడుతున్నాడు. దేవుని ఎప్పుడైతే ఈ మేఘం దిగొచ్చిందో యాజకులకు నిలవలేక
చూశాడంట. చూసి చేతులు పైకెత్తాడు. ఒక్కసారి మనందరం ఒకసారి చేతులు పైకిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ప్రజలందరూ ఇశ్రాయేలీలంతా వచ్చేసేసి ఆ 30 ఎకరాలు 32 ఎకరాలు ఆ మందిరం ఎదురు అందరూ కూర్చోబెట్టారంట. అన్నాడంట సొలొమోను, మీరంతా స్తుతి చెప్తూ ఉండండి, నేను దేవుడికి ప్రార్థన చేస్తానన్నాడంట. వచ్చిన వాళ్ళంతా కళ్ళు తెరిచి ఆకాశం నుంచి వస్తా స్తోత్రం 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 హల్లెలూయా అంటా ఉంటే సొలొమోను ప్రార్థన చేశాడు. అయ్యా, మాంసము నీకోసం సిద్ధపరిచాను, దహన బలిగా దీన్ని స్వీకరించవా తండ్రి? ఇది తగలబెట్టలేమయ్యా, మేము చేయలేమయ్యా, దీన్ని నువ్వు స్వీకరించు తండ్రి అని యేసయ్యకి ప్రార్థన చేశారు. దేవుడికి ప్రార్థన చేయగానే ఇప్పుడు మన కళ ముందే ఒకవేళ ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ బైబిల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది. చెప్పండి హల్లెలూయా. ఆకాశం నుంచి వచ్చేసింది మంట, గొట్టం వంటి మంట. పొయ్యిలో ఒక పక్కన బెజ్జం పెట్టి పొయ్యలిగితే ఆ బెజ్జంలో కూడా పొగ బయటకు వస్తా ఎర్ర మంట వస్తుంది చూడండి. మీరు పొయ్యలిగినప్పుడు అట్లాంటి ఎర్రటి మంట ఆకాశం నుంచి తాడి చెట్టు రూపంలో గొట్టంలో కూడా ఆ అగ్ని దిగి మాంసం మీదకి వచ్చేసేసి ఈ మాంసం మీద పడతా ఉంటే అగ్ని మాంసం దహించి వేసి అక్కడ పెట్టిన రాళ్ళు, అక్కడ పెట్టిన చుట్టుపక్కల ప్రాంతం అంతా దహించి వేసేసాడు కదా దేవుని స్తోత్రం. అగ్ని అయిన దేవుడు దహన బలిని స్వీకరించేసేసాడు. అప్పుడు సొలొమోనుకి స్వరం వినపడింది ఆకాశం నుంచి. ఏమని వినపడిందో తెలుసా? ఇదిగో నీ ప్రజలు, ఈ ప్రపంచంలోని ప్రజలు శాంతమవని, కమలమ్మవని, బుజ్జవని, ఇద్దరు బుజ్జులవని, మామూలవని ఎవరన్నా కానీ ఈ మందిరం దగ్గరికి వచ్చి ఈ మందిరం మీద చెయ్యేసి తండ్రి నేను పాపినయ్యా, అయ్యా అమ్ములు నాకు జోమి అయ్యా అని యెరూషలేము మందిరం దగ్గరికి వెళ్ళి ఇప్పటికి పడిపోయిన గోడ ఒకటి ఉంది, ఆ గోడలోకి వెళ్ళి ఒక కాగితం పెట్టి చెయ్యేసి తండ్రి నా పని చేసి పెట్టయ్యా అయ్యా అంటే ఇంటికి వచ్చిన పని అయిపోతుంది. దేవుని స్తోత్రం. నా చెల్లికి పిల్లలు లేరు, 25 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేదు నా చెల్లి అమ్మాయికి. అలా ఆయన పాస్టర్ గారు దాన్ని యెరూషలేము తీసుకెళ్ళాడు. అది పుట్టని చెప్పారు డాక్టర్లు. 25 సంవత్సరాలు దాని వయసు పిల్లలు ఉండాలి లెక్క అయితే. అయితే వెళ్ళి యెరూషలేము గోడలో అంట, అయ్యా మా పిల్లలు పోయారు నీ చిత్తమైతే ఒక్క బెడ్డీ అయ్యా అని లెటర్ రాసి పెట్టి వచ్చింది. ఇంటికి వచ్చిందా? ఇంటికి వచ్చినాక అసలు ఆ పిల్లలు డ్యూటీలు అయిపోయి చాలా అయిందంట. అసలు డ్యూటీలు రావట్లేదంట, జాగ్రత్తగా నన్ను డ్యూటీలు లేవు, డ్యూటీలు అయిపోయినట్టు ఎందుకు అయిపోయేది. అట్లాంటి పిల్లకి వాంతులు అవుతున్నాయి. వాంతులు అవుతుంటే పాఠశాలలో కారు ఎక్కించుకున్నాడు. అమ్మో ఏదో గ్యాస్ స్టవ్ స్టవ్ లేవని గబాబా తీసుకెళ్ళి చెయ్యి కొట్టుకొని చూస్తే ఇది గర్భిణీ స్త్రీలకు ఉండే సంతోషం. ఏం చెప్పలేదంట, అమ్మ నాకు ఏంటో నీరసం, ఏం తినలేదు, వాంతులు అవుతుంది, ఏదో కొడుకొంత తిట్టేస్తుంది, ఏదైనా వాంత అయిపోతుంది, గత 10 రోజుల నుండి అయ్యగారికి నిన్నే చెప్పారని చెప్పి ఆ వరమానం వచ్చి అమ్మటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ప్రెగ్నెన్సీ తీసింది. మళ్ళీ అమ్మటే గ్యాస్ టెస్ట్ చేసి అనుమానం వచ్చి అలా నెలసార్లు రావాలి గర్భిణీ అంటారు అమ్మాయి, ఏం మాటలమ్మాయి అని అందరు అంటే మళ్ళీ గర్భిణీ టెస్ట్ చేస్తే గర్భిణీ ఎట్టుకోదు రేపు రండి మిమ్మల్ని స్కానింగ్ చేయాలన్నారు. ఎక్స్రే స్కానింగ్ అయితే ఇద్దరు కమకల్లో దాని కడుపు నిజంగా వచ్చింది. ఎట్టొచ్చిందో ఆ కడుపులో 2 పిల్లలు ఇంకొక కడుపుని వెళ్ళి అయ్యి తీసుకొని పెట్టాలి. అక్కడ ఎక్కినప్పుడు నేను తెలుసుకున్నాక ఏం నాకు ఇప్పుడు వచ్చిన గర్భిణీ అంటాక సో డ్యూటీలో అయిపోయింది. దానికి నాకు 6 నెలలు తేడా, దానికి నాకు నచ్చిన 6 నెలలు. ఈ గర్భిణీతో యాత్ర పడతా ఒకే దెబ్బకి పొడిగిపోతుంది. మన దేవుని స్తోత్రం చెప్పండి. అంతే అక్క యెరూషలేము మహిమక్క ఇదంతా నేను యెరూషలేము దగ్గరికి వెళ్ళి గోడ మీద చెయ్యేసి ఏడ్చానక్క. అప్పుడు ఏదో నా దగ్గరికి అక్క ఒకలాంటిది అక్కడ పుచ్చుకున్నాక నన్ను నేను ప్రత్యక్షంగా ఆ పిల్లని ఇంటర్వ్యూ చేశాను. ఎందుకు ఏంటి ఎలా వచ్చింది మొదలు ఎట్టా అంటే ఆ పిల్ల చెప్పిన మాటలు కొడుకు కూతురు ఉన్నారు. పిల్లోడు 2 చేతులు వేసి చప్పట్లు కొడతా ఎగిరిగిరి దొరుకుతా దూకుతా 3వ ఏటే పాటలు పాడేసి అక్కడ సువార్త అంటున్నాడు. 3 ఏళ్ళ పిల్లలు పిల్లల్ని బైక్ వేసుకొని డాడీ ఏంటి మైకుని పాటలు పాడతాను, కొడుకు మైకుని పాటలు పాడతాను. అన్న చెల్లెళ్ళు వాడు ముందు పుట్టాడు, తర్వాత పుట్టింది, 1 సెకండ్లో పుట్టారు. వాళ్ళిద్దరు ఎగిరెగిరి దూకుతా పాట పాడుతుంటే దేవాలయంలో
ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు చేసిందా కాదా కార్యము? అందుకే ఇప్పుడు చెప్తున్నా, అలనాడు సొలొమోనుకి దేవుడు ఎవరు మాట ఇచ్చాడంటే ఆకాశం నుంచి అగ్ని దిగినాక ఆయన అన్నది ఏంటంటే, ఎవరైతే నా దేవాలయం దగ్గరికి వస్తారో నేటికైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడే కాదు, ఇప్పుడే నేను దగ్గర దమ్ముండి ఒక అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ అంట, బాగా కోటీశ్వరులంట. క్యాన్సర్తో బతుకుతున్నారమ్మా, లేదు చచ్చిపోవాలి. ఈ క్యాన్సర్ పేషెంట్ 2 ఎకరాల పొలం అమ్ముకుంది, భర్త లేడు, పిల్లలు లేరు ఆమెకి. అమ్ముకొని నేను బతికితే ఈ డబ్బులు స్వార్థ నిమిత్తం నేను ఎక్కడ ఏ చర్చికి వెళ్తే ఆ చర్చిలో ఇస్తూ ఉంటానని చెప్పి మొక్కుకొని 2 ఎకరాలు అమ్మేసేసి ఆ డబ్బులు అకౌంట్లో వేసుకొని యెరూషలేములో 4 లక్షలు ఖర్చు పెట్టుకునేది. బాగా వచ్చినాడు, 2 కోట్లు వచ్చిన డబ్బు. అయితే ఆ డబ్బుల్లో 4 లక్షలు ఖర్చు పెట్టుకుని యెరూషలేము మందిరంలో గోడలో పెట్టిందంట. అయ్యా నేను క్యాన్సర్ పేషెంట్ని, నేను కనుక బతికితే నిస్వార్థకి నా మిగిలిన డబ్బులు వాడతాను అని చెప్పి చీటీ పెట్టి నమ్మకలేదంట. ఇద్దరు నమ్మకం లేకుండా అటు బయటకు వచ్చేసేసింది. మళ్ళీ అన్నీ రెడ్ అయిపోయి మన గన్నవరం విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి ఆమెకు తేటగా ఉంటుంది, బలహీనత. ఎందుకైనా మంచిదని గొప్ప వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఆ దేవుడు నన్ను స్వస్థపరిచినట్టున్నాడు, బాగుంటుంది, ఒకసారి నన్ను పరిచయం అంటే మళ్ళీ క్యాన్సర్ టెస్ట్ రాస్తే ఆమెకున్న గడ్డ ఆ ప్రాంతం అంతా ఏమీ లేనట్టుగా ఉంది. గడ్డే లేదంట, క్యాన్సర్ గడ్డే లేదంట. క్యాన్సర్ గడ్డ లేకపోతే ఉండేసరికి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను అనుమానం వచ్చి అక్కడ పడి క్యాన్సర్ గడ్డ లేదన్నారు. అప్పుడు నమ్మకం వచ్చేసి సాగిలో పడి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న బాప్టిస్ట్ మందిరంలోకి వెళ్ళి సాగిలో పడి నమస్కారం చేసి, అయ్యా నేను పాపినైనా నన్ను క్షమించి నన్ను స్వస్థపరిచావయ్యా, ఇది నీ మందిరానికి వాడతానయ్యా అని ఎక్కడ మందిరాలు కడతా ఉంటే అక్కడికి అంతం లక్షలు ఇచ్చి ఇప్పుడు ఈ బతికే ఉంది, స్వార్థ బతుకుతుంది. మన ఏమన్నా మనం వేసుకుంటుంది, కాగితాలు ముద్రేసుకుంటుంది, ఆ సాక్ష్యం అంతా లభించింది కాగితం మీద, బస్సు ఎక్కి ఒకటికి వెళ్తాము. అదే డ్యూటీ కరపత్రాలు మంచిగా అమ్మది, కరపత్రాలు ఇస్తా ఆ సాక్ష్యాన్ని పంచుకుంటా బంగారం మళ్ళీ మెండెండ వేసింది, క్లాస్కి తయారయ్యి స్వార్థ ప్రకటిస్తుంది. మరి దేవుడు ఆ కార్యం చేశాడే లేదు. యేసునామంలో అలాగే మా నాయగారిని దేవుడు స్వస్థపరచు కాక యేసునామంలో ఈ బుజ్జికి నామం నడిచి బలహీనతంతా తీసివేయను కాక యేసునామంలో ఆ బుజ్జి కూడా దాని మన బాలంతా తీసేసి తనకు బిడ్డనిచ్చి తనకు పెన్షన్ ఇచ్చి దాన్ని దేవుడు దీపించు కాక. ఇక్కడ చేరిన మిమ్మల్ని కూడా కీళ్ళ వాపులతో బాధపడుతున్నా, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, మొకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా ప్రతి బిడ్డను మా కమలమ్మ గారిని కూడా దేవుడు తాకి ఆ కాళ్ళను బాగు చేయను కాక. ఆమె ఆ కన్ను బాగా స్థితిలో ఉన్న మా లేరమ్మ గారిని దేవుడు తాకి ఆ కన్నుని ఇప్పుడే స్వస్థపరచును కాక. అలాగే నాయకులు బాగా ఉన్నారు కాబట్టి యేసునామంలో అంకునికి పూర్తి స్వస్థత కలుగును కాక. ఆమె దేవుడు చేస్తే మాటలు ఎవరన్నా ఆపగలరా? అట్లాగే నేటికి యెరూషలేము దేవాలయం మీద ఎందుకో తెలుసాము అని లక్ష్మీపతి పెట్టి నేను నా పట్టణం పోయి ఎందుకమ్మా అక్కడ పోతే పని అవుతానేగా, అమ్మో నా పట్టణం పోయించలేదు, అమ్మో మాకు ఇది జరిగిందని చెప్తున్నారు. అక్కడైతే బాలయేసే ఉన్నాడు. యెరూషలేము అంటే దేవుని నివాసం, గురువు సింహాసనం. అది యెరూషలేము వెళ్ళాలని ప్రార్థన చేసుకున్నాను. యెరూషలేము అంటే ఫోటోలో ఉన్నాడు ఒకసారి అంతలేదు. ఆ గుడి పెళ్ళి ఉంది చూడండి, బంగారు గుడి పొంద గోడ మీద, ఆ బంగారు గుడిపే యెరూషలేము. అందుకే దాని వైపు చూస్తా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యెరూషలేమా నేను ప్రేమించువారు వర్ధిల్లుతారు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని వైపు చెప్తా ఉంది. ఇప్పుడు సొలొమోను గారి పాటలోకి వస్తా, ముగిస్తా. 9వ అధ్యాయంలో రండి. సొలొమోను యెహోవా మందిరము రాజనగరు కట్టుటకు తాను చేయకూడదంతా చేయడం ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్టు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చారు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించింది. మనం ప్రార్థన చేసి ఎవరైనాలే సమస్య వచ్చినప్పుడు ఆలయాలో చెప్తే ఎవరు విలువందా? ఎవరు చెప్పుకోవాలండి? ఎలా చెప్పాలి? నేర్పాలండి. కుమారం ఉన్నప్పుడు నేను స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. మా కుమారం ఎంత అలంకారం ఉంటుంది నన్ను చూసింది మనిషి. ఇప్పుడు చూస్తున్నాను నేను వేసిన నగలు కానీ నాకున్న బంగారం కానీ ఎక్కడ తక్కువ లేదు. దేవుడు మహాకృపతో అన్నీ ఇచ్చాడు. ఐశ్వర్యంతో బతకొచ్చుగా నేను దేవుడిని ఇంతగా నమ్మి ఇంతగా ఆరాధించాలా? మా బాబాయ్ అన్నట్టు, మా నాన్న తమ్ముడు అన్నాడు, అమ్మాయి అంత పిచ్చి పెట్టిన ప్రార్థన చేయకూడదు కానీ
మనం వెళ్ళినప్పుడు ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ అన్నాయి, నేను ఇట్టాగే వెళ్ళలేదండి. మనం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లాగా బంగారం పెట్టుకుని డిగ్నిటీగా ఉండాలి. ఏంటది తల మూసుకొస్తున్నాం, వాడు తిరుగుతున్నాం అని తిట్టాడు. బాబాయ్ నిజ దేవుడిని ఎదుగుతున్నాను బాబాయ్, నేను నిజ దేవుడిని ప్రచారం చేస్తున్నాను బాబాయ్. ఏంటి అట్లా నేను బాబాయ్ అంటే మా ఆంటీ పరిగెత్తుకొని వచ్చిన రిటైర్డ్ అవ్వాలి టీచర్, మా ఆంటీ ఇంగ్లీష్ టీచర్ హై స్కూల్ పరిగెత్తుకొని వచ్చి తప్పు అయిపోయిందని రాణి సారీ చెప్పకపోతే ఊరుకోలేదు. దేవుడి పని చేసి పిల్లలు పెడతా వాళ్ళు చెప్పడు, అక్కడ సారీ చెప్పను బాబాయ్ అంటే అమ్మ మీ ఆంటీ ఊరుకోదు, సారీ అమ్మాయి పొరపాటున అన్నానేమో మనం మన నడక మన ప్రవర్తన ఎవరికి ఇష్టంగా ఉండాలి? పరలోకపు తండ్రికి ఇష్టంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నా, సొలొమోను అన్ని కట్టించిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు తను తగ్గించుకోవడం లేదా? సాగిలు పడ్డా లేదా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే చెప్తాను, ఇదే ఈ పాయింట్ చెప్పి చెప్తాను. దేవుడికి ప్రార్థన అనుకోవాలంటే 5 పాయింట్లు ఉండాలి. నెంబర్ 1, మనం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకోవాలి. అది ఏదైనా నీవు రహస్యం చేసుకున్నావా, నీ భర్త అనుకోకుండా, నీ బిడ్డలు అనుకోకుండా, ఎవరు అనుకోకుండా చేసుకో. ఏమైంది? ఎవరు వినొద్దు, నీ ప్రార్థన ఎవరు వినొద్దు. ఒకసారి కూర్చో, తల్లేసేసుకో. దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 6:6 అంటాడు, ఇదిగో నువ్వు రహస్యం ముందు తండ్రిని వెతికేటప్పుడు, రహస్యంలో వెళ్ళేటప్పుడు నీ గది తలుపులు వేసుకొని రహస్యంలో కూర్చొని దేవుడికి చెప్పుకో, దేవుడిని క్షమిస్తాడు. ఎట్లకెళ్ళని ముందు తలిపేసేసుకున్నాక నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఎవరిని మోసం చేసినా ఒప్పుకోవాలి, ఎవరిని దిగినా ఒప్పుకోవాలి, నీ భర్త దిగినా ఒప్పుకోవాలి, పొరుగు వారి ఏదైనా లాక్కున్నామేమో, ఎవరైనా మోసం చేసి తీసుకున్నామేమో, ప్రతి దాన్ని బట్టి దేవుడికి ఒప్పుకొని విడిచిపెట్టేసాడు. ఫస్ట్. రెండోది ఏంటి అంటే జాగ్రత్తగా, రెండోది అయ్యా మొక్కుబడిలేమో మర్చిపోయినామో అయ్యా చెల్లించేస్తానయ్యా నీ మొక్కుబడి నీకు. అయ్యా 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 ఈ రోగాన్ని తీసేసి, నా పలకలను తీసేసి, నా ఇంట్లో వచ్చిన సమస్య తీసే. రెండోది మొక్కుబడులు కూడా చెల్లించుకోవాలి. మూడోది వాకినాలి, ఆదివారం ఆరాధన కొట్టానన్నానయ్యా, వెళ్ళలేకపోతున్నానయ్యా, నిజంగా తప్పు అయిపోయింది క్షమించని. ఆరాధనకి వెళ్ళలేకపోయినా పాపమే గుర్తుపెట్టుకో. మూడోది ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుడికి 4 పాయింట్లు కానుక దేవుడికి ఇచ్చేసాడు. నిజం చెప్తున్నా, బైబిల్ దగ్గర చెప్తున్నా, బాబు కోల్గేట్ పేస్ట్ మనం పట్టుకుంటాను. పేస్ట్ కొత్తగా కంపెనీ పెట్టారు. పెట్టినప్పుడు కంపెనీలో అంతా 100 రూపాయలు ఇచ్చింది. జాగ్రత్త, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు 10 రూపాయలు తీసి దేవుడి గుళ్ళో కాన్ఫికేషన్ చేశాడు. 90 రూపాయలు తీసుకొని పేస్ట్ తయారు చేయడానికి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు. అది ఆవిడ అందంట 100 వస్తే 10 వేసి 1 రూపాయి 7 రూపాయలు ఉందంట. దేవుడికి దశం బాబు అనుకున్నాను. రెండో రోజు అంట 200 రూపాయలు వచ్చింది. 200 రూపాయలు 20 రూపాయలు తీసి గుళ్ళో వేసాడు. మూడో రోజు 300, 400, 500, 1000, 5000, 10,000, 1,00,000 మీద వెళ్ళిపోయాడు. 1,00,000 వచ్చినప్పుడు ఎంత ఇయ్యాలరా? 10,000 కట్ట తీసి గుళ్ళు వేసి 90,000 తీసుకుని ఇంటికి వచ్చాడు. 90,000తో వ్యాపారం ప్రారంభిస్తే ఆ దేశం దాటి వేరే దేశంలోకి వెళ్ళింది వ్యాపారం. తర్వాత అన్నాడంటే దేవుడు దయ్యా వేరే దేశంలో పంపావుగా, నీకు 20% ఇస్తానయ్యా అన్నాడు. అంటే 1,00,000 20,000 తీసేస్తున్నాడు అకౌంట్. దేవుడికి వేసేసేస్తున్నాడు. 20,000 తీసేసేస్త మూడో దేశంలోకి వెళ్ళిపోయిందట వ్యాపారం. 30,000 ఇస్తానన్నాడు. 1,30,000 ఇస్తానన్నాడు. 4వ దేశం, 5వ దేశం, 6 మొత్తం ప్రపంచంలో 260 దేశాలు కలుపుతున్నాడు. 260 దేశాలకి కోల్గేట్ పేస్ట్ తెలుసు. దేవుడి స్తోత్రం. ఆయన ఆఖరి పరిస్థితికెళ్ళా 90% దేవుడికి, 10% ఆయన గుంచుకుంటే ఆయన 110 సంవత్సరాలు బతికి లక్షల కోట్ల ఆస్తిని సంపాదించి దేవుడికి ఇచ్చి దేవుని యొక్క స్వార్థ నిమిత్తం ఆయన ఆస్తిలో మరి దేవుడికి ఇచ్చింది కాక ఆస్తిలో మొత్తం వాటాలో నుంచి సగం వాటా నా పిల్లలు దేవుడికి ఇచ్చేస్తారని సగం వాటా కూడా దేవుడికి ఇచ్చి చచ్చిపోయారు. ఆయన కొడుకులు గొప్ప బిజినెస్ మ్యాన్, ఆయన సంతతి వర్ధిల్లిపోయింది. ఆయన పెట్టిన ఒక చిన్న పేస్ట్ ఈనాడు నువ్వు కూడా కోల్గేట్ పేస్ట్ అంటాను కదా. ఎందుకని నీ దాకా వచ్చింది? అది ఎక్కడ పెట్టడం దేశంలో పుట్టింది అది పేస్ట్. మరి ఎక్కడ ఎట్టొచ్చింది? ఎందుకు మీరంతా వాడారంటే దేవుడు విస్తరింపజేశాడు. మరి నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ఫ్యామిలీని విస్తరింపజేయాలంటే దశమ భాగం ఎవరైనా దేవుడికి వారికి ఉండబట్టే కదా పనికి అయింది అనే కదా.
మాస్టర్ గారికి 56,000 జీతం ఉన్నప్పుడు నేను నీకు ప్రారంభించాను దశమ. ఏటీఎం కార్డు పెట్టేదండి. పెడితే 86,000 జీతం వస్తే ఎంత ఇవ్వము? 8,000 8,600 రూపాయలు ఇవ్వాలి. 8,600 ఏటీఎం కార్డు పెట్టి 8,600 ఇట్లా లాగేసి ముందు తీసి పర్సులో పెట్టేసి దాన్ని బ్యాన్ చేసుకున్నారు. అది ఎవరికి? దేవుడికి. దశమ భాగాలు ఇచ్చేయమే దేవుడికి. మిగిలిన ఎంత నుండి తీసుకొచ్చాయి మాస్టర్ గారికి ఇచ్చేవాడు అనేవాడు. పెద్ద దశమ భాగం వెళ్తున్నామా, ఇంకా దేవుడి చేతం ఇస్తే బాగుంది. రిటర్న్ చేయడానికి ₹1,00,000 అయింది. దేవుడి స్తోత్రం అయ్యింది. మేము ఇప్పుడు ఏమీ కుదరలేదు. ఒక దగ్గరగా అప్రాక్సిమేట్గా నాకు నేను పెన్షన్ అప్పుడు దగ్గర కొంచెం అటు ఇటుగా బ్రతుకుతున్నాను కదా. హాస్పిటల్లో పోకూడదు. మళ్ళీ చూస్తున్నాం మీతో. హాస్పిటల్కి వెళ్ళి ₹1 కూడా దేవుడికి ఇస్తే హాస్పిటల్లో పడుతున్నది ఉండదు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు 4వ దశమ భాగం పడి ఇచ్చేస్తాను. నేను కొద్దిగా నన్ను ఆరోగ్యంగా ఉంచిన కుటుంబాన్ని కాపాడయ్యా. 5వ పాయింట్, ఆఖరి పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వెళ్ళండి. ఇది ముఖ్యమైన పాయింట్. సాక్ష్యం చెప్పడం ఆపకూడదు. అందరూ గుర్తుపెట్టుకుంటున్నా. నిలబడి లేచి వచ్చి నేను నుంచొని వణుకుతాను. దేవుడు చేసిన మేలుని కృతజ్ఞతగా ఇక్కడ నిలబడి ఏం చేయాలమ్మా? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం లేదు అంటే నీ ప్రార్థన ఏమలే. ఈ చిన్న వేలో పెద్ద వేలో చేయకుండా ఉన్నాడు ఏసయ్యా. చేయలేదా వదినా? చేయలేదా కమ్మమ్మ గారు? మేలు చేయలేదండి మీ అందరికీ. మరి మేలు చేస్తే మూడు నాకు సిగ్గు అమ్మా, మళ్ళీ సిగ్గు అవుతుందమ్మా నాకు అడుగుతాం. సిగ్గేంటి? దేవుడు చేసిన మేలుని లోపల సగం దాచుకోకూడదు. మళ్ళీ బాబు పెట్టుకోండి. మాట ఒక అమ్మాయి సాక్షి చెప్తాను లేచింది. దేవుడు చేసిన మేలు వేసి ఏరే ఎన్ని చెప్పి కూర్చున్నాను. ఎలా కళ వచ్చింది. ఏం సాక్షి చెప్పాలా? మళ్ళీ చెప్పి సాక్షి లేదు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేసినప్పుడు ఏసై ఏమన్నాడమ్మా? ఒక కుష్ఠవ్యాధుడు వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి మొక్కుతూ ఉంటే ఏసై అతను ఏమన్నాడు? మిగిలిన 90 ఎక్కడా అన్నాడంటే ఏంటి? కృతజ్ఞతగా బ్రతికేది ఏసైకి ఇష్టం. అందుకని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి గదిలోకి తొలిపేస్తూ పాపాలన్నీ ఒప్పేసి, రెండోది బాగా గుర్తుపెట్టుకో. ఇది 2వ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? 2వ పాయింట్ ఏం చెప్పారు? దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. 3వది ఏం చెప్పాను? 5 పాయింట్లు చెప్పాను. ఫస్ట్ ప్రార్థన చేయమన్నా, మొత్తం ఒప్పుకొని ప్రార్థన చేయమన్నా. 2వది చెప్పి ఏం చెప్పారు? 2వది మొక్కుబడులు ఆకరణ. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు మందిరానికి మానుకోకూడదు. 3వది నువ్వు ఎప్పుడు కూడా దేవునికి దశమ భాగంలో చెల్లించాలి. ప్రార్థనకి వారం వెళ్ళాలి. 5వది సాక్షి చెప్పాలి. 5 పాయింట్ బాగా పెట్టుకోండి. మొదటిదేమో గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఉంచుకోవాలి. 2వది వచ్చేసి దేవాలయానికి వెళ్ళాలి. 3వది వచ్చేసి ఏం చేయాలి? దశమ భాగము చెల్లించాలి. 4వది ఏంటి? 5వది సాక్షి. 4వది ఏంటి? ఫస్ట్ ఏమో ప్రార్థన, గదిలోకి వెళ్ళి తలిపేసి ప్రార్థన. చర్చికి వెళ్ళిన తర్వాత 3వది ఏంటి? 5 పాయింట్లు ఎదుర్కొంటున్నాను. మీకు ప్రార్థన చేయాలి. అందరూ గదిలోకి వెళ్ళి ప్రార్థన. 2వది వచ్చేసేసరిక చర్చికి ప్రతి వారం వెళ్ళాలి, మానుకోకూడదు. 3వది వచ్చేసరికల్లా దశమ భాగంలో దేవుడికి తీసేసుకోవాలి. 4వది వచ్చేసరికల్లా నువ్వు ప్రతిదానికి క్షమాపణ అడగాలి. ఒప్పుకోలు చేసుకోవాలి. 5వది సాక్షి. ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రార్థన వింటాడు. సొలొమోను ప్రార్థన ఎందుకు అనుకున్నారు? సొలొమోను అన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి సొలొమోను ప్రార్థన దేవుడు అన్నాడు. యెరూషలేము కోసం ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను యెరూషలేము వెళ్ళాలయ్యా, యెరూషలేములోకి వెళ్ళి నేను నీకు సాక్షిగా నిలబడతానయ్యా, అక్కడ నేను దర్శించేటప్పుడు నాకు దయచేయి, నేను బ్రతుకోవడం ఒక్కసారి చూసేటప్పుడు నాకు దయచేసి తండ్రి ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలో తన వెనుకలో దీవించి ఆశీర్వదించున్నాక ప్రార్థన చేయించండి. స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యం